హైడ్రా పేదవాళ్ళకు ఒకలాగా పెద్దవాళ్ళకు ఒకలాగా వ్యవహరిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే హైడ్రా పైన మేము ఎందుకు విమర్శిస్తూ ఉంటాం? మీరు వర్టెక్స్కు వంత పాడుతూ, వాసవికి వంత పాడుతూ, వివిధ రకాల బడాబాబులకు వంత పాడుతున్నటువంటి హైడ్రా మీరు మీ క్రెడిబిలిటీ ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. క్రెడిబిలిటీ ఉందా మీకేమన్నా? పేదవాళ్ళు సంబంధించినటువంటి చిన్న చిన్న భూములు, ఆస్తులు, అక్రమాస్తులు ఏమైనా ఉంటే వాటిపైన మాత్రం విరుచుకుపడుతుంది హైడ్రా. కనీసం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద నెట్టేస్తుంది. మరి పెద్దవాళ్ళ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అంశం. మేము గతంలో కూడా దీని మీద స్టోరీ చేయడం జరిగింది. వాసవి వివాదాలు, కోమటికుంట చెరువు ఆక్రమణపై తెగరి పంచాయతీ. ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత సతీష్ వచ్చే నెల 2వ వారం రిపోర్ట్ ఇవ్వాలని న్యాయస్థానం ఆర్డర్. 3 ఏళ్లుగా కోర్టు వివాదాల్లోని వాసవి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు, ఆ సంస్థ కట్టడాలు బఫర్ జోన్లో ఉన్నట్టు లేనట్టు గతంలో అధికారుల రిపోర్టులు. 8-9 బ్లాక్లపై జాయింట్ సర్వే కోరుతూ తాజాగా హైడ్రాకు ఫిర్యాదు. తాజా కాదు, హైడ్రాకు ఎప్పుడో పోయింది. వాసవి పైన చర్యలు తీసుకొని మాలాంటి వాళ్ళం చాలా మొత్తుకున్నాం. ఇంతవరకు హైడ్రా ఆ వాసవి పైన ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఇప్పుడు హైడ్రాకు ఫిర్యాదు వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అన్ని కంప్లైంట్లు వస్తేనే మీరు సర్వేలు చేస్తున్నారా? కంప్లైంట్ రాని కూడా సర్వేలు చేశారు కదా. మరి ఇప్పుడు దీనిపైన సర్వే చేసి 2 టవర్లు బఫర్ జోన్లో చెరువులోనే కట్టినని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఆ 2 టవర్లు కూల్చేటువంటి దమ్ము ధైర్యం హైడ్రాకు ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. 100% చెరువులనే ఉన్నాయి. కొమటికుంట చెరువుల్లోనే 2 టవర్లు ఉన్నాయి వాసవి. అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తెలుసు, పూర్తిస్థాయి సమాచారం ఉంది. అయినప్పటికీ కూడా దానిపైన చర్యలు తీసుకోడు. ఎందుకో అది మీరే ఆలోచించుకోండి. నేను చెప్పను. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లిలో బహుళ అంతస్తు భవన నిర్మాణాలు చేపట్టినటువంటి వాసవి నిర్మాణ సంస్థను కేసులు, కోర్టు వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. వాసవి అంటేనే ఒక మోసం, దగ. వాసవి అంటేనే అక్రమ నిర్మాణాలు. సో దయచేసి అందులో ఎవ్వరు కొన్నా కానీ ఇబ్బందుల పాలుగాక తప్పదు. 100% అదే. సో వాసవి కన్స్ట్రక్షన్ చేపట్టిన లగ్జరీ అపార్ట్మెంట్స్ నిర్మాణాలపై గత 3 ఏళ్లుగా కోర్టు కేసులు కొనసాగుతుండగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి మండలంలో వాసవి అర్బన్ పేరిట 12 బ్లాకుల్లో 23 అంతస్తుల చొప్పున చేపట్టిన నిర్మాణాలపై ఇటీవల బీజేపీ నేత ఆకుల సతీష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 3 నెలల్లో సర్వే చేసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆర్డర్ జారీ చేసినట్టు తెలిసింది. సో ఇవన్నీ కూడా హైకోర్టు చేస్తుంది కదా. మరి ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ పోయినట్టు? తాజాగా ఎందుకు కంప్లైంట్ పోయింది? ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? దీని వెనకాల కోణం ఏంది అంటే, ఇప్పుడు హైకోర్టు తీర్పిస్తే హైడ్రా క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి ఆగమేఘాల మీద ఇప్పుడు హైడ్రాకు ఫిర్యాదు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన పోయి సర్వే చేసి ఏదో మాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తప్ప ఏమీ ఉండదు. ఇక్కడ కేవలం దీన్ని తాత్సారం చేయడం తప్ప ఏమీ ఉండదు. ఇది 2 సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటాం. 1.5 year అవుతుంది దీని మీద మాలాంటి వాళ్ళ స్టోరీ చేసి. దీని మీద పలు రకాల ఫిర్యాదులు కూడా పోయినాయి. కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇప్పుడే ఫిర్యాదు వచ్చింది మాట్లాడుతారు హైడ్రా. ఎందుకు అంటే ఇప్పటికిప్పుడు హైకోర్టు ఏదైనా డెసిషన్ ఇస్తే మళ్ళీ మాకు దెబ్బ పడుతుంది కాబట్టి, క్రెడిబిలిటీ పోతుంది కాబట్టి ఇప్పుడు ఆగమేఘాల మీద ఫిర్యాదు వచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదే మోసం తప్ప ఇంకేముండదు. ఇక్కడ బాచుపల్లి మండలంలోని కొమటికుంట చెరువు FTL బఫర్ జోన్ ప్రాంతంలో వాసవి కన్స్ట్రక్షన్ సంస్థ చేపట్టినటువంటి అర్బన్ లగ్జరీ అపార్ట్మెంట్ నిర్మాణంలో 8-9 బ్లాక్లపై 2022లోనే ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి ఇరిగేషన్ ఏఈ సారా బాచుపల్లి పోలీసులకు ఈ ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. వాసవి సంస్థ చెరువు బఫర్ జోన్ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టిందని ఫిర్యాదు చేయడంతో 2022 జూన్ 17న బాచుపల్లి PS లో ఆ సంస్థపై FIR నమోదైంది. ఆ తర్వాత 2023 జూలై 4న అప్పటి నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ రామకృష్ణరావు సైతం బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ I&CAD మేడ్చల్ ఇరిగేషన్ సబ్ డివిజన్ అధికారులు కొమటికుంట చెరువు FTL బఫర్ జోన్ పరిధిలోకి వచ్చే సర్వే నెంబర్ 126, 137లో వాసవి నిర్మాణాలు వెంటనే ఆపాల్సిందిగా నోటీస్ అయితే ఇచ్చారు. 24 గంటల్లో ఆ నిర్మాణాలు స్వచ్ఛందంగా కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ వాసవి సంస్థ ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మాణాలు కొనసాగిస్తూనే వచ్చింది. దీంతో వాసవి నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులు బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరోసారి FIR నమోదైంది. కోర్టు వివాదాలు వాసవి ఓవైపు పోలీస్ కేసులు, మరోవైపు కోర్టు వివాదాలతో వాసవి నిర్మాణ సంస్థ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా అయింది. అయితే 2023లో వాసవి సంస్థకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలవగా ఆ సంస్థకు అనుకూలంగా కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ నేత ఆకుల సతీష్ 2024లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పలు సందర్భాల్లో వాసవి నిర్మాణ సంస్థకు అనుకూలంగా అధికారిక యంత్రాంగం రిపోర్టులు రూపొందించి ఇచ్చిందని, కొమటికుంట చెరువు FTL బఫర్ జోన్లను మార్చిందని, దీనిపై విచారణ జరిపి మరోమారు జాయింట్ సర్వే చేయించి
చెరువులోని అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లో కోరారు. దీనిపై అడ్వకేట్ శ్రవణ్ కుమార్ రెడ్డి వాదనలకు అనుకూలంగా 2025 జూలై నెలలో వాసవి సంస్థ కొమటకొండ చెరువులు చేపట్టిన నిర్మాణాలపై అన్ని శాఖల అధికారులు జాయింట్ సర్వే చేసి 3 నెలల్లో రిపోర్ట్ అందించాలని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం ఆర్డర్ జారీ చేసినట్లు పిటిషనర్ దిశా ప్రతినిధికి వివరించారు. మరోమారు హైడ్రాక్ ఫిర్యాదట. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బాచుపల్లి మండలం కొమటకొండ చెరువులో వాసవి కన్స్ట్రక్షన్ చేపట్టిన 8-9 బ్లాక్ అక్రమ నిర్మాణాలపై జాయింట్ సర్వే చేసి చర్యలు తీసుకోవాల్సిందే కోరుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్కు పలువురు వినతి పత్రాన్ని అందజేశారు. ఇదిలా ఉండగా వాసవి సంస్థ నిర్మించిన 8-9 బ్లాకుల్లో ఫ్లాట్స్ కొనుగోలు చేసిన కస్టమర్లు కోర్టు వేదలో పోలీస్ కేసులతో ఆందోళనకు గురవుతున్నట్టు తెలిసింది. అధికారులు ఈసారైనా సరైన విధంగా జాయింట్ సర్వే చేపట్టి త్వరలో నివేదిక అందజేయాలని కస్టమర్లు సైతం కోరుతున్నట్లు తెలుస్తోంది. సో మరోమారు హైడ్రాక్ ఫిర్యాదట. ఆల్రెడీ ఒకసారి పోయినప్పుడు ఏం చేసి మరే చిన్న చిన్న పేదవాళ్ళు చిన్న చిన్నగా కట్టుకుంటేనేమో వాటిని కూల్చేస్తుంది హైడ్రా. మరి ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఇంత అక్రమాలు ఉన్నటువంటి హైడ్రా వాసవి నిర్మాణ సంస్థ పైన ఎందుకు చర్యలు తీసుకోదు హైడ్రా? ఎందుకు కేసులు పెట్టదు హైడ్రా? హైడ్రా పేదవాళ్ళకు ఒకలాగా పెద్దవాళ్ళకు ఒకలాగా వ్యవహరిస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అందుకే హైడ్రా పైన మేము ఎందుకు విమర్శిస్తూ ఉంటాం? మీరు వర్టెక్స్కు వంత పాడుతూ, వాసవికి వంత పాడుతూ, వివిధ రకాల బడాబాబులకు వంత పాడుతున్నటువంటి హైడ్రా మీరు మీ క్రెడిబిలిటీ ఏంటి అని మేము అడుగుతా ఉన్నాం. క్రెడిబిలిటీ ఉందా మీకేమన్నా? పేదవాళ్ళు సంబంధించినటువంటి చిన్న చిన్న భూములు, ఆస్తులు, అక్రమాస్తులు ఏమైనా ఉంటే వాటిపైన మాత్రం విరుచుకుపడుతుంది హైడ్రా. కనీసం నోటీసులు ఇవ్వకుండా వాళ్ళని రోడ్డు మీద నెట్టేస్తుంది. మరి పెద్దవాళ్ళ విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు? అంటే మీకు ఎంతగానం వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. కానీ మీరందరూ కూడా హైడ్రా అంటేనే ఒక అవినీతి వాళ్లకు అండగా ఉంటున్నటువంటి సంస్థగా ఈరోజు మేము గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. రంగనాథ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేటువంటి వ్యక్తి ఏంటంటే ఆయనకు పబ్లిసిటీ కావాలి. వరంగల్లో కానీ, సూర్యాపేటలో కానీ, ఖమ్మంలో కానీ చిన్న చిన్న అంశాల విషయంలో ఏదో మంచి చేసినా అని చెప్పుకుంటూనే పబ్లిసిటీ తెచ్చుకొని దాని వెనకాల చేసేటువంటి అక్రమాలు, అరాచకాలు చాలా దారుణంగా ఉంటాయి. సో ఇది హైడ్రా యొక్క పరిధి. ఇప్పుడు హైడ్రాలో ఉన్నటువంటి హైడ్రా బాడీ కమిషన్ నుంచి మొదలెట్టుకుంటే ఏసీబీలు, సీఏలు అందరి చరిత్ర తీస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. ఇంకొత్తగా ఏం చెప్పరు, వాళ్ళ చరిత్ర, వాళ్ళు ఎక్కడ పనిచేసిరు, గతంలో ఎవరి దగ్గర పనిచేసిరు, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ కథ ఏంది, కార్ఖానా ఏంది, మొత్తం చరిత్ర తీస్తే హైడ్రా క్రెడిబిలిటీ ఏందో తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు దీనికోసం పెట్టిండు. ఏం లేదు, అంత ఉత్తముచ్చట డబ్బులు వసూలు చేయడం తప్ప పెద్దవాళ్ళ నుంచి రేవంత్ రెడ్డికి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ కమిషన్లు దొబ్బి తిన్నది తప్ప దేనికోసం లేదు హైడ్రా. కేవలం హైడ్రా అనేది బడాబాబుల నుంచి బడా రూపాయలు దోచుకోవడానికి తప్ప చిత్తశుద్ధి లేనటువంటి సంస్థ అది.